నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అందరికీ పద్మశాలీల సంక్షేమ సంఘం ఆదర్శంగా నిలవాలి. నూతన పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలం నాగేంద్ర ప్రసాద్. సమాజంలో ఇతర కుల సంఘాలందరికీ పద్మశాలీల సంఘం ఆదర్శంగా నిలవాలని నూతన పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీలం నాగేంద్ర ప్రసాద్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో నిడదవోలు పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షుడు ఇమంది కర్ణారావు వ్యవహరించారు. విశిష్ట అతిథిగా రాజగురువులు శ్రీ ఆమంచి ఆంజనేయ గురుస్వామి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన కార్యవర్గ అధ్యక్షులు ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బండారు రాంబాబు, కోశాధికారి శ్రీమంచి వీర వెంకట సత్యనారాయణలచే రాజగురువులు ఆమంచి ఆంజనేయ గురుస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నిడదవోలు పద్మశాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు నీలం నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పద్మశాలీలందరూ ఏకతాటిపైకి వచ్చి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మన సంఘంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ అన్ని రంగాలలోనూ మన కుల సభ్యులందరూ ఎదిగేలా మన సంఘం కృషి చేసేలా పనిచేద్దామని తెలిపారు. పద్మశాలీల్లో పేదలెవరైనా వారి ఆరోగ్యానికి నా సహకారం అందిస్తానని, పద్మశాలి సంక్షేమ సంఘానికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి సమాజంలో అందరూ మనల్ని అభినందించేలా చేస్తానని అన్నారు. అనంతరం పద్మశాలి సంఘంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ప్రతిమకి నగదు బహుమతి అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయాలైన తంగెళ్ల కోటేశ్వరరావుకి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం సుమారు 30 సంవత్సరాలుగా పద్మశాలీయ సంఘం అభివృద్ధికి విశిష్ట కృషి చేసి సంఘ పురోభివృద్ధికి విశిష్ట సేవలందించిన శాశ్వత గౌరవ అధ్యక్షులు కొప్పుల కాశీపతిరావు, నందం వీరరాఘవులు, మల్లుల కామరాజు, గౌరవ అధ్యక్షులు బొజ్జా పాపారావు, మల్లుల వీర వెంకట్రావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజగురువులు ఆమంచి ఆంజనేయ గురుస్వామిని గజమాలతో సత్కరించారు. రాజగురువులు ఆమంచి ఆంజనేయ గురుస్వామి పద్మశాలీయుల గురించి చేసిన ప్రవచనానికి విశేష స్పందన లభించింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో కుల పెద్ద నీలం గణపతి శ్రీనివాసరావు, పద్మశాలీల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకున్నారు. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అందరికీ సహాయ సహకారాలు అందించే వ్యక్తి. పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమాన్ని మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఒక్కరిని వేదిక మీదకి వచ్చి పేరు పేరున వారిని, అంటే వారి పేర్లు నాకు తెలియదు కనుక ఒక్కొక్కరు వచ్చి వారి పేర్లు ఉపాధ్యక్షులు శ్రీ నందం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారిని వేదిక మీదకి వచ్చి వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం.
स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः। సభ్యులారా, నేను 40 సంవత్సరాలుగా ఏ సమస్య లేకుండా అంటే పదవి లేకుండా సంఘానికి సేవ చేశాను. 5 సంవత్సరాల మధ్య నాకు సంఘం ప్రెసిడెంట్గా హోదా ఇచ్చారు. 65 సంవత్సరాల క్రితం మన గుడికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని వాళ్ళ చేతిలో పెట్టుకుంటే అది కొంతమంది సహకారంతో అది మళ్ళా నేను చేతిలో తీసుకున్నాను. చేతిలో తీసుకుని మళ్ళీ వెనకాల గుడి కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇతర మున్సిపల్ కమిషన్ కట్టింగ్. నమస్కారం. సభ యందు ఆశీర్వదించిన పెద్దలు, నాకన్నా పెద్దవాళ్ళందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను. నాకన్నా చిన్నవారికి ఆశీర్వాదపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జయ మార్కండేయ, జయ భద్రావతి భావనాభిషేక్. ఈనాడు నిడదవోలు గ్రామం పద్మశాలి సంక్షేమ సంఘం భద్రావతి భావనశాలయ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఈ సంఘానికి నేను పద్మశాలి వంశీయుడిని మార్కండేయ గోత్రుడిని. నా మీరు పేరు చెప్పండి. నేను నాగేంద్ర ప్రసాద్ అండర రాంబాబు అనే నేను మన పద్మశాలి కుల దైవమైన శ్రీ భద్రావతి భవన్నారాయణ స్వామి ఆలయం మరియు మన కుల సంఘం సేవలను చేసే అదృష్టం నాకు కలిగినందుకు నేను అందరూ కూడా మీ అందరి సమక్షంలో ప్రమాణం చేయుచున్నాం. ఇది నా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా పదవి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని మన కుల సంఘ పెద్దలు అభిమానులు అందరి సమక్షంలో ఈ ఆలయ అభివృద్ధికి మన దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తామని ప్రమాణం చేయుచున్నాను. గురుస్వామి గారు సాల్వాతో సత్కరిస్తారు. ఈ నూతన సంఘానికి సెక్రటరీగా బండా రాంబాబు గారు, వారిని కూడా సాల్వాతో గురుస్వామి గారి చేతుల మీదుగా సత్కారం. ఆశీస్సుల్ని ఈ నూతనటువంటి స్కండవతో సత్కరిస్తారు. అలాగే మరొక అలాగే శ్రీ నందం మహావిష్ణు గారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. వంశీయుడను మార్కండేయ గోత్రుడును. నా పేరు ఎవరి వారి పేరు వారు చెప్పిన బాబు. అందరం కలిసి పద్మశాలి సంక్షేమ సంఘ మన పద్మశాలీలకు కులదైవమైన శ్రీ భద్రావతి భవన్నారాయణ స్వామి దేవాలయమునకు మన కుల సంఘమునకు సేవలు చేయు అదృష్టము మా అందరికీ కలిగినందుకు
మేము ఎంతో ధన్యులం. ఇది నా పూర్వజన్మ పుణ్య ఫలంగా భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా పదవి ధర్మాన్ని ప్రకటనశుద్ధిగా నిర్వహిస్తామని మీ అందరి సమక్షమున ప్రమాణం చేయుచున్నాం. మన దేవాలయమును అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని మీ అందరి ఆశీస్సులు మాకు లభించాలని, నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక, నా ఉచ్చరించడి నాదము ఆ వెలుగుగా కనిపించి వినిపించి సహాయం చేస్తున్నారు. పెద్దలు శ్రీ మల్లుల రామరాజు గారు, అలాగే మరో పెద్దలు ఉప్పుల కాశీపతి గారు, రామారావు గారు, అలాగే మరో పెద్దలు శ్రీ బొజ్జ పాపారావు గారు, అలాగే మరొక పెద్దలు శ్రీ మల్లుల వీర వెంకటరావు గారు, అదట్లో జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. థ్యాంక్ యూ. మన పద్మశాలి సంఘ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా మీ నాగేంద్ర ప్రసాద్ మీ అందరికీ నమస్కారాలు చెప్తాను. ఇది నా జీవితంలో ఈరోజు ఎంతో మర్చిపోలేని రోజు. నేను మొదటిసారిగా మన పద్మశాలి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఇలా కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇలా ప్రముఖులు, ఇలా మన పద్మశాలి రాజుగారి నుండి మన గురువు గారు అందరి మధ్యలో జరుపుకోవడం మన సంఘంకి కొత్త వరకు నిదర్శనం. ఇది ఇటువంటిది గతంలో కూడా మన నిడదవులు ఎప్పుడు జరగలేదేమో అనుకుంటున్నాను నేను. ఇది ఇలా జరగడం అనేది మనకి కొత్తగా ఇది ఒక మంచి వరవడికి నిదర్శనం ఇది. అలాగే ఎక్కువ పద్మశాలీలంతా ఏకతాటిపై రావాలి, అదే మన ముందున్న లక్ష్యం. అదే లక్ష్యంతో మనందరం కలిసి ఒకే మాట మీద నడుద్దాం. సమాజంలో ఇతర కుల సంఘాలందరూ కూడా మన పద్మశాలి సంఘంలాగా ఆదర్శంగా తీసుకునేలాగా మనం నిలవాలనేది నా కోరిక. మనందరం కూడా అభివృద్ధి చెందాలి, మన సమాజం కూడా అభివృద్ధి చెందాలి, అదే మన లక్ష్యంగా ఉండాలి. మన సంఘంలో సమస్యలను పరిష్కరించుకుంటూ అన్ని రంగాల్లోనే మన కుల సభ్యులందరూ ఎదిగేలాగా మన సంఘం కృషి చేసేలాగా పనిచేద్దాం. నా వరకు ముఖ్యంగా పద్మశాలిలో అత్యంత ప్రతిభ
విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా నగదు ప్రోత్సాహం అందిద్దామని, అలాగే విద్యాభివృద్ధి కూడా కృషి చేస్తాను నేను. అలాగే మన పద్మశాలిలో పేదలైన వారికి, అనారోగ్యం కలిగిన వారికి ఎవరు కూడా సహాయం చేస్తారు. అలాగే మన సంఘం ఆధ్వర్యంలో కూడా మన సహాయ సంఘం నుంచి అలాగే ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన పద్మశాలి సంఘం సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చి సమాజంలో అందరూ మనల్ని అభినందించేలా చేద్దామని చెప్పి మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను. మన పద్మశాలి కుటుంబ సభ్యుల సంక్షేమ అభివృద్ధి కొరకు సమస్యల పరిష్కారానికి అందరికీ అందుబాటులో ఉంటారని, మీ వాడిగా ఉంటారని అందరి సమక్షంలో మాటిస్తున్నాను. ముందుగా నేను దగ్గర 29 సంవత్సరాలు నిడదవోలు వచ్చి 20 సంవత్సరాల క్రితం నిడదవోలు కేబుల్ నెట్వర్క్ వ్యాపారం చేద్దామని వచ్చాము. అప్పటి నుంచి దినదినం అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాము మీ అందరి యొక్క ఆశీస్సులతో. ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం నిడదవోలులో మార్కెటేషన్ కూడా ఉంది, అసోసియేషన్ ఇవన్నీ ఉంటే అప్పుడు నన్ను ఎవరో పిలిస్తే వెళ్ళాను నేను. ఈ మల్లుల కామరాజు గారు అప్పుడు ఈ గుడికి ఆయన ఏదో చీట్లు వేసి గుడి తరపున చీట్లు వేసి ఆ రిస్క్ అంతా ఆయనదే, ఆ డబ్బు గుడికి ఇచ్చేలాగా మాడుకుంటే అందులో ఏదో అతనే చేసే పతన మీద కొన్ని అపవాదాలు చేస్తే అప్పుడు నేను ఎదురుకొచ్చి అసలు గుడికి డబ్బు ఇచ్చి ఇలా వచ్చేవాళ్ళు ఎవరున్నారు అసలు అని చెప్పి ఆయన నేను సపోర్ట్ చేసి ఆ రోజున ఆ గుడిని ఆ డబ్బులంతా తీసుకొచ్చి బ్యాంకులో వేయించి అసలు ఎవరెవరో ఏదో రకరకాలుగా ఆయన కామెంట్లు పెడుతుంటే కామెంట్లు చేసేవారు. నేను దాన్ని వ్యతిరేకించాను. నేను అప్పుడు కామరాజు గారికి గుర్తే ఉండదు అప్పుడు గుడి డబ్బులు అసలు చీటీ డబ్బులు అన్ని లెక్కలు చెప్పాలంటే అసలు ఆయన అడగడానికి ఎవరో సరిపోరు. అయినా గుడి పేరు మీద ఆయన ఒక చీటీ వేసి ఆ కమిషన్ అంతా గుడికి ఇచ్చి ఒకేసారి 3 లక్షల రూపాయలు ఆయన ఇచ్చి బ్యాంకులో వేసి ఈ రోజు ఆ బిల్డింగ్ ఏంటంటే కారణం కామరాజు గారు ఆ ఇచ్చిన డబ్బులతో. కాశీపతి గారు మీరు అది ఈ గుడి ప్రధానంగా అభివృద్ధి చేయడానికి మొదలు కామరాజు గారు, అలాగే దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కాశీపతి గారు, పెద్దలందరూ ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఎప్పటి నుంచో అయినా మీరు ఉండండి అంటారు. మనకు అంత అవసరం లేదు అని చెప్పి అనుకోవడం లేదు. మీరు ఖచ్చితంగా మీరే చేయాలి, ఇంకా నాకు వయసు అయిపోతుందని చెప్తే చూద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఎలక్షన్ టైం. ఈ ఎలక్షన్ టైంలో మన యొక్క గుర్తింపు మనం చూపించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అందరూ ఒకసారి చెప్పండి, అవసరం ఉందా లేదా? మనం ఉందా లేదా? అసలు మన 14 సార్లు ఏకదాటిగా ఉన్నామా లేదా? అసలు మన 14 సార్లు అసలు ఎక్కడైనా కొద్దిగా విలుస్తున్నారా? అసలు మనకంటే ప్రతి ఒక్కరికి వేరే వేరే కులాలు ఉన్నారు. గౌడ కులం అని, సిరిపల్లి కులం అని, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా బీసీ కులాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక విలుస్తారు. వాళ్ళ సంఘంలో కుర్చేసి కూర్చోబెడతారు. మనకు అసలు ఏమి చేయట్లేదు. ఎందుకు అసలు ఏంటిది అసలు? అసలు మన ఊళ్ళో 100 మంది కూడా లేవని అనుకుంటారు. ఆ 100 మంది కాదు, మేము ఎంతమంది ఉన్నామని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసాం. ఇది నేను చేసి తప్పు అంటారు ఏమన్నది? కొంతమంది కొన్ని రకాలుగా తప్పుగా కొంతమంది అనుకుంటున్నారు ఎలక్షన్ టైంలో చేయడం ఏంటని. ఇదేదో నాకేదో ప్రతిఫలం, నాకేదో లాభం వస్తుంది, నా గురించి ఏమి కాదు. మన సంఘం మనం ఎంతమంది ఉన్నాం, మన సంఘం ఎంతమంది ఉన్నాం, మన యొక్క వచ్చే రాజకీయ నాయకుడికి అసలు వీళ్ళకి ఏదో చేయాలి, అడిగితే చేయాలి, లేకపోతే వీళ్ళు ఓట్లు పోతాయి. మనకు ఉన్నది 1100, 1200 ఓట్లు ఉన్నాయి మనకి టౌన్లో. ఓన్లీ టౌన్లో 25 వార్డులకి 1200 ఓట్లు ఉన్నాయి మనకి. అంటే మన జనాభా దగ్గర 3000 పైన జనాభా ఉన్నారు ఓన్లీ నిడదవోలు టౌన్లో. కాన్స్టిట్యున్సీలో 6850 ఓట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. అంటే దగ్గర 25,000 మంది జనాభా మనం ఉన్నాం. మన ఓటింగ్ శాతం బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మిగిలిన సంఘాలతో సహా చూసుకుంటే సమానంగానే ఒక పెంచి ఎక్కువగానే ఉంది మనకి. కాబట్టి మనం ఎంతవరకు వేయాలి, మనం ఎందుకు ఉండాలి, మన సత్తా మనం చూపించాలని చెప్పి ఈ మీటింగ్ పెట్టి ఎలక్షన్స్ లో మామూలుగా పిలుస్తారు, రాజకీయానికి వస్తారా? ఈ టైంలో మనం అంటే అవసరంతో వస్తారు. వచ్చినప్పుడు మనకేం కావాలని అడగాలి. ఇప్పుడు మనకేం కావాలి, మా కోరికలు ఏంటి, మమ్మల్ని అసలు మీరు గుర్తిస్తారా లేదా, సంఘంలో మాకు ఉన్నటువంటి విలువ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన రాజకీయానికి అడగాలి. మనకు కావాల్సింది అది అడుగుదామని చెప్పి అది వాళ్ళందరికీ చూపించాలని చెప్పి ఈ యొక్క వేదికని మనం తీసుకున్నాం. అంతేగాని ఇది ఎవరు ఎదుగుదలకోలేదు, ఎవరు మన సంఘం అభివృద్ధి చెందాలి, మన సంఘం గుర్తింపు రావాలి, మన సంఘం ప్రజల్లో బాగా చేసే 14 సార్లు చాలా బలంగా ఉన్నారు, వీళ్ళ జోలికి రాకూడదా బాబు అనే జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి నా కోరిక. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు, ఏదైనా చేసినప్పుడు మీరు అందరూ కూడా మన ప్రోగ్రామ్, మన సంఘం ప్రోగ్రామ్ అంటే రావాలి. మీరు మిగిలిన కుల సంఘాలు చూస్తున్నారు, ఒకసారి ఏదైనా మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో, ఎంత టైమింగ్ ఎలా ఉంటారు. మనం కూడా ప్రతిదానికి మన ఫ్యామిలీకి మన ఫ్యామిలీ, మన పిల్లలే కాదు, సంఘానికి, మన కుల సంఘానికి, మన దేవాలయానికి ఏం చేయాలని దానికి కూడా నెలకు ఒక్కరోజు కేటాయించండి. సరే, నెలకు ఒక్కరోజు 1 గంట కేటాయించండి చాలు. ఇక ఈ గుడిని ఏ రేంజ్లో ఏ విధంగా తీసుకెళ్తారో మీరు చూద్దరు. ఖచ్చితంగా మంచి రేంజ్కి, మంచి గుడికి, మంచి వ్యాపారం తీసుకొస్తానండి. అలాగే మన పద్మశాలికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అలాగే ఈ టౌన్లో చేస్తారని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.